1955లో కాకా కాలేకర్ కమిటీ ఎప్పుడైతే రిపోర్ట్ పక్కన పడేశారో తర్వాత బీసీల గురించి కూడా మాట్లాడలేదు. 1977లో జనతా గవర్నమెంట్ వచ్చింది. జనతా గవర్నమెంట్ ఎలక్టోరల్ ప్రామిస్ ఉంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించి రిజర్వేషన్ అమలు చేస్తామని అలా మేనిఫెస్టోలో. సో దాన్ని పెట్టుకొని అప్పుడున్నటువంటి మన యాదవ సోదరులు, ముఖ్యంగా ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లాలు యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకు శరద్ యాదవ్ కావచ్చు, కర్పూరి ఠాకూర్ కావచ్చు, చరణ్ సింగ్ కూడా దో ఇస్ ఎ జాట్, చరణ్ సింగ్ ఆల్సో ఇన్వాల్వ్, వాళ్ళందరూ మొరార్జీ మీద ప్రెషర్ పెట్టి 1979 జనవరి అయితే మండల్ కమిషన్, బీపీ మండల్ రెండవ బీసీ కమిషన్ స్టార్ట్ అయింది. అప్పుడు బీసీ కమిషన్ మండల్ తన రికమెండేషన్ ఇచ్చే స్థాయికి మనం అక్కడ ఫోటో కూడా పెట్టుకున్నాం. ఆయన పెట్టుకునే స్థాయికి మళ్ళీ ఎన్నికలు వచ్చి ఇందిరాగాంధీ వచ్చి మళ్ళీ సీట్లో కూర్చుంది. ఆ తర్వాత మండల్ గారు 1980 అనుకుంటే ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ పడేశారు. పడేసిన తర్వాత 1989లో విపి సింగ్ గారు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన అక్కడ బీజేపీ సపోర్ట్ ఇచ్చారు, ఇటు కమ్యూనిస్టులు ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ను బయట ఉంచాలి, అధికారంలో ఉంచొద్దనే ఉద్దేశం. సో అప్పుడు విపి సింగ్ గారిని 1990లో, అంతకుముందు కాంశీరామ్ గారు ఆయన దాదాపు 48 రోజులు చలిలో, గడ్డగట్టే చలిలో ఆయన దీక్ష చేసిండు జంతర్ మంతర్ దగ్గర, ఈ మండల్ కమిషన్ అమలు చేయాలని. అట్లానే ములాయం సింగ్ యాదవ్ గారు కూడా యూపీలో ఒక పెద్ద రథయాత్ర చేసిండు మండల్ కమిషన్ అమలు చేయాలని. ఎవరు మండల్ 55 మంది సభ్యుల ఎంపీలు ఉన్నారు లోక్సభ. ఆయన అల్టిమేటం ఇచ్చిండు, నీకు చెప్తున్నా ఆగస్టు 9 నాటికి నాకు మండల్ కమిషన్ అమలు చేయకపోతే ఆగస్టు 10 రోజు నేను నీకు మద్దతు విరమించి దేవిలాల్ అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టిండు. ఉప ప్రధాని ఉండే బీపీ సింగ్లో, ఆయనకి ఈయనకు పడక ఆయన బయటకు వెళ్ళి ఈయన మీద ఆ తిరుగుబాటు పెట్టి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడితే ఆ ధర్నాలే చెప్తున్నాడు, ఒరే నా గవర్నమెంట్ పడిపోయేది ఉందని చెప్పి టక్కిమని ఆగస్టు 7 రోజు ఈ మండల్ కమిషన్ అమలు చేస్తానని ఆయన ఎప్పుడైతే అనౌన్స్ చేసిండో, కేవలం ఉద్యోగాలు, విద్యలో కూడా కాదు, ఉద్యోగాలు ఇమీడియట్గా భారతదేశం మొత్తం బగ్గుమనిపించారు బ్రాహ్మణులు. మామూలు యుద్ధం జరగలేదు. సో ఇమీడియట్గా బీజేపీ గవర్నమెంట్ పడగొట్టేసింది. కోర్టులు వేసినారు. కోర్టులు వేయగానే ప్రయాణంగానే స్టే, అదే ఇందిరా సహాని కేసు. ఆ తర్వాత 92లో ఇందిరా సహాని కేసులో ఎస్ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు, చట్టబద్ధమని తీర్పు 9 మంది జడ్జిలలో 6 జడ్జిలు ఒప్పుకున్నారు. సో అట్లా ఈ బీసీ రిజర్వేషన్ హిస్టరీ వచ్చింది. మన రాష్ట్రంకి వస్తే, మన రాష్ట్రంలో 1960లో ఎప్పుడైతే నెహ్రూ ఇక బాధ్యత రాష్ట్రాలకు అన్నప్పుడు మన దగ్గర కూడా కొన్ని కమిషన్లు ఇచ్చిండు. కొన్ని రిజర్వేషన్ల ఇష్యూకి వస్తే ప్రతిసారి కోర్టులు కొట్టేసినాయి. 1971లో అనంతరామన్ కమిషన్ రికమెండేషన్ ఇచ్చి బీసీలకు 30% రిజర్వేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మీకు ఇక్కడ చెప్పాలి, ఎందుకంటే రాజ్యాంగంలో వాళ్ళకు విద్యా ఉద్యోగాలకు సంబంధించి జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలో లేదు, బట్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఇచ్చింది. రాజ్యాంగంలో ఏముంది, ఆర్టికల్ 330, 332లో, ఆర్టికల్ 330లో లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వండి అని చెప్పింది. లోక్సభలో జనాభా దామాషా ప్రకారం వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. ఆర్టికల్ 332లో ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వండి. కాబట్టి చట్టసభలోనే ఉంది కాబట్టి ఉద్యోగాల్లో కూడా ఇవ్వాలని చెప్పేసి 1950లో ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ మీద జనాభాలో వాళ్ళ దామాషా ప్రకారం రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో, అది వేరే సెపరేట్ యాక్ట్, స్థానిక సంస్థలు కానీ ఆల్రెడీ చట్టసభల్లో ఆర్టికల్ 330, 332 ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి బీసీలకు ఎక్కడ లేదు, జనాభా దామాషా ప్రకారం లేదు, అసలు బీసీలు అంటే ఇవ్వడం అనేది అర్థం కాలేదు. సో ఇలా రాష్ట్రంలో కూడా 1970లో ఎప్పుడైతే అనంతరామన్ కమిషన్ రికమెండేషన్ ఇస్తే హైకోర్టుకు పోగానే హైకోర్టు కొట్టేసింది, మీరు కులాల పేరు మీద ఎట్లా రిజర్వేషన్ ఇస్తారు.
సో దట్ ఈస్ కాల్డ్ బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసు. సో మళ్ళీ ఈ కేసును శివశంకర్ గారు ఇతరులు సుప్రీంకోర్టుకు క్యారీ చేసి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత కోర్టులు ఒప్పుకున్నాయి, ఎస్ కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వచ్చు. అప్పుడు అది లీగలైజ్ అయింది. సో ఇది బ్రీఫ్లీ అబౌట్ ది రిజర్వేషన్ హిస్టరీ ఇన్ ఇండియా. ఇకపోతే ఎందుకు ఈ రిజర్వేషన్ల వల్ల మనం మేము సాధిస్తాం. సో మనం ఆ విషయాన్ని గమనిస్తే భారతదేశ సమాజం అనేది అది కులాల సమాహారం, కులాల పునాదుల మీద నిర్మించబడ్డది. చాతుర్వర్ణ వ్యవస్థ ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వేళ్ళునుకున్నటువంటి వ్యవస్థ. ఈవెన్ భగవద్గీతలో కూడా ఏమంటాడు కృష్ణుడు, చాతుర్వర్ణం మయోసృషం గుణకర్మ విభాగశ అంటాడు. అంటే గుణాన్ని బట్టి కర్మను బట్టి నేను చాతుర్వర్ణాలను నేనే సృష్టించినని చెప్తాడు భగవద్గీతలో కృష్ణుడు. ఋగ్వేదంలో ఏం చెప్తారు, పురుష సూక్తంలో బ్రాహ్మణుడు బ్రహ్మ యొక్క తల నుంచి శిరస్సు నుంచి పుట్టాడు. అదేవిధంగా క్షత్రియులు వచ్చేసి బాహువుల నుంచి పుట్టారు, వైశ్యులు వచ్చి ఊరువుల నుంచి పుట్టారు, శూద్రులు వచ్చి పాదాల నుంచి పుట్టారు. మరి పంచములకు అందులో స్థానం లేదు. సో ఇవాళ మనం ఏదైతే గొప్ప సాంప్రదాయం అని చెప్పుకుంటున్నామో ఈ సాంప్రదాయంలో ఉన్న పుస్తకాలు సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని విభజించి వాళ్లకు వివక్షత అనేది అంటగట్టడం జరిగింది. కాబట్టి భారతీయ సమాజం మొదటి నుంచి కూడా వివక్షతతో కూడుకున్న సమాజం. ఇక్కడ పంచములు అంటే మీకు తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీస్. శూద్రులు అంటే ఎవరు, ఆల్ బీసీస్. సో శూద్రులకు కూడా వ్యవస్థలో ఎలాంటి హక్కులు లేవు, వాళ్ళకు ఆస్తి హక్కు ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా వాళ్లకు రాజ్యాధికారంలో హక్కు లేదు. సో విధంగా అనేకమైనటువంటి అంశాలు పెట్టి ఈ జాతుల్ని కొన్ని వేల సంవత్సరాలుగా అనగదొక్కింది. మరి అసమాన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు సమానత్వం సంపాదించాలంటే మేజర్గా ఏంటి, ఈ అసమాన సమాజంలో సమానత్వ సాధన అనేది రిజర్వేషన్ల ముఖ్యమైన ఉద్దేశం. ఈ సమానత్వము సాధించాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 15(4) కానీ 16(4) కానీ ఆర్టికల్ 330 కానీ 332 కానీ 335 కానీ రాజ్యాంగంలో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. సో ఇవి మీకు జనరల్ నాలెడ్జ్ కూడా పనికొస్తాయి, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పనికొస్తాయి నేను చెప్పే ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఓసీలు ఎంత ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంత ఉన్నారు? ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలు అనేవాళ్ళు సి కేటగిరీ డి కేటగిరీ ఉద్యోగాలలో 22% ఉన్నారు. ఏ కేటగిరీ బి కేటగిరీ ఉద్యోగాలలో 14 నుంచి 16% ఉన్నారు. ఈరోజు కూడా రిజర్వేషన్స్ అమలు సరిగ్గా కావడం లేదు. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఏం జరిగిందో ఎట్లా జరిగిందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే మీ యూనివర్సిటీ కాబట్టి చెప్తున్నాను. 1993లో మండల్ కమిషన్ రిపోర్ట్ మీద కేంద్ర ప్రభుత్వం అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్లు ఉద్యోగాలలో రిజర్వేషన్లు వాళ్ళు చేయలేదు. 12 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి అమలు చేయడానికి. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకు ధర్మ సందేహం వచ్చింది. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా బ్రాహ్మణ అగ్రహారాలు, ఇవి ఓన్లీ బ్రాహ్మణ ప్రొఫెసర్స్ ఉండేటువంటి అగ్రహారాలు, ఇంకా ఏం లేదు అక్కడ. సో దాన్ని వాళ్ళ బ్రాహ్మణ ఉనికిని కాపాడాలనుకొని ఒక చిన్న కొరి రాష్ట్ర పంపిల్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీవో 93ది కేంద్ర ప్రభుత్వం 94లో ఒక క్లారిటీ కూడా ఇచ్చింది వాళ్ళకి, మీరు 100% అన్ని యూనివర్సిటీలలో అమలు చేయండి అని. కానీ దాన్ని పక్కన పెట్టి కేవలం కొరి రేజ్ చేయాలి కాబట్టి కొరి రేజ్ చేసి అడిగితే ఆ కొరికి ఆన్సర్ రాలే. అప్పటికి ఒక 5-6 రిక్రూట్మెంట్లు అయిపోయినాయి వితౌట్ రిజర్వేషన్, అప్పటికి అయిపోయినాయి. లాస్ట్ ఒకతను యూనివర్సిటీలో ఉన్నతను హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో యూజీసీ కూడా కౌంటర్ వేయలేదు. సమ్మాన్స్ ఇచ్చారు యూజీసీకి రమ్మని. వాళ్ళు వచ్చి
అది తీసుకొని రండి అంటే అప్పుడు తీసుకొని వచ్చి అవును కేంద్రం 94లోనే ఇచ్చింది అంటే అప్పుడు 2006లో అమలు చేసింది. ఇట్లా ఉంటుంది మన దగ్గర వ్యవస్థ. అసమానతలు తొలగించి సమానత్వం స్థాపించడానికి మన రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని రక్షణలు. అట్లనే సామాజిక న్యాయం అంటే కూడా రాజ్యాంగం నిర్వచించినటువంటి అన్ని హక్కులు కూడా అందరికీ అందేలాగా చూడడం. అంటే సమాన హక్కులు కావచ్చు, అవకాశాలు కావచ్చు, గౌరవం కావచ్చు. మనం లేకపోతే ఏమైందంటే సామాజిక న్యాయం కాదు, అటవిక న్యాయం. అటవిక న్యాయం అంటే ఏంటి? బలవంతుందే రాజ్యం, బలహీనుడిని ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడం. సో ఆ బలహీనుడిని రక్షించడం కొరకే ఇచ్చేటువంటి రక్షణలే సామాజిక న్యాయం. సో ఇక్కడ మనం రిజర్వేషన్లు, సామాజిక న్యాయం 42% గురించి మాట్లాడుతున్నాం. సో మనం ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు మీ కోరిక చెప్పిన ఆ కోరిక పైన నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎట్లా మనం దీన్ని సాధించుకోవచ్చు అని చెప్దాం. ఇక్కడ వెనుకబడిన వర్గాలు ఎవరు? ఫస్ట్ ప్రశ్న. ప్రతిసారి కోర్టులు కూడా కులం పేరు మీద బీసీలను గుర్తిస్తే కొటేషన్. సో ఫైనాలిటీ ఎప్పుడు వచ్చిందంటే ఇందిరా సహాని కేసులో 1992లో వాళ్ళు స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళు ఒక 16 ప్రశ్నలు వాళ్ళు వేసుకొని 16 ప్రశ్నలకు ఆన్సర్ వాళ్ళు ఇచ్చింది. అందులో ఇదొక ప్రశ్న. సో వాళ్ళు ఏమన్నారంటే కులం ఆధారంగానే మనం బీసీలను గుర్తించగలం, వేరే విధంగా మనం గుర్తించినా దానికి సంపూర్ణమైనటువంటి సార్థకత రాదు. కాబట్టి ఏ కులాలైతే మెజారిటీగా వెనుకబడ్డ కులాలు ఉన్నాయో ఆ వెనుకబడ్డటువంటి కులాలకు మనం 100% మనం రిజర్వేషన్ ఇవ్వాలి. ఏదైతే మండల్ కమిషన్ గుర్తించిందో మండల్ కమిషన్ 3743 కులాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లను బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. సో కోర్టులు తర్వాత ఏమన్నాయి? బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్ అని చెప్పి డిఫినేషన్ ఇచ్చి దానికి అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టింది. లేకపోతే ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవడనే దానికి ప్రతిసారి కోర్టు కొట్టేసింది. దాదాపు బ్యాక్వర్డ్ క్లాసులను గుర్తించడానికి 1947 నుంచి 1993 అంటే 46 సంవత్సరాలు పట్టింది ఈ దేశంలో. అది రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్యాస్ట్ లేని రాసుంటే హిస్టరీ కూడా బీన్ డిఫరెంట్. ఎవడా కులాలు గుర్తించేందులో పెట్టేస్తే అయిపోయింది. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ పదం అనేది ఒక న్యూట్రల్ పదం ఇది. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసులలో డిజేబుల్డ్ పీపుల్ రావచ్చు, ఉమెన్ రావచ్చు, ఆల్ రిలీజియన్స్ వస్తుంది. ఇది ఒక పర్టికులర్ స్పెసిఫిక్ రిలీజియన్కి రాదు. ఇవాళ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే హిందూ మతంలో ఉన్న వాళ్ళకే షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్తిస్తుంది, హిందూ మతంలో లేని వాళ్ళకి షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్తించదు. ఎందుకంటే అన్టచబిలిటీ అనేది ఓన్లీ హిందూ మతంలో ఉంది, వేరే మతంలో లేదు. అంటే తర్వాత ఆ మత మార్పిడి అయినప్పుడు జరిగి ఉండొచ్చు, అది వేరే ఇష్యూ. కానీ రాజ్యాంగ నిర్మాతలు అభిప్రాయపడ్డది అది. అందుకనే మనకు తెలుసు రాజ్యాంగం ఏ పరిస్థితుల్లో రాయబడ్డది. భారతదేశం 2 ముక్కలైంది. ఇంకోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలు మన సామ్రాజ్యవాద దేశాల నుంచి విముక్తి వచ్చిన సందర్భంలో రాయబడ్డది. కాబట్టి వాళ్ళు ఆ సైకలాజికల్గా హిస్టరీ, ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళు రాసినటువంటి, అంటే మొదటి ఒరిజినల్ రాజ్యాంగంలో లేదు, బట్ ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్లో ఇది రాయడం జరిగింది. ఈ రిజర్వేషన్స్ కూడా మనకు ఎంత ఇవ్వచ్చు, ఎంతకాలం ఇవ్వచ్చు అనేటువంటి రెండో ప్రశ్న. రిజర్వేషన్స్ మనకు ఆర్టికల్ 15(4)లో కానీ 16(4) ఒరిజినల్గా ఆర్టికల్ 15(4) మొదట రాజ్యాంగం రాసినప్పుడు లేదు, ఆర్టికల్ 16(4) ఉంది. ఆర్టికల్ 16(4)లో ఏమన్నాడంటే ఉద్యోగాలలో, విద్యలో కాదు, ఉద్యోగాలలో వెనుకబడ్డ వర్గాలకు, అంటే తగిన ప్రాతినిధ్యం లేని వర్గాలకు రాష్ట్రము అంటే దేశం రిజర్వేషన్ కల్పించవచ్చు. అందులో ఏ పదం వాళ్ళే, జనాభా దామాషా ప్రకారం వాళ్ళే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు, వెనుకబడ్డ వర్గాలకు. అందులో వెనుకబడిన వర్గాలు అంటే అర్థం ఏంటంటే ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇదే పదం అన్ని కోర్టులు కూడా యాక్సెప్ట్ చేసినాయి. సో ఆర్టికల్ 16(4) ఏం చెప్పుద్దంటే వెనుకబడ్డ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రం రిజర్వేషన్ కల్పించదు, స్టేట్ కెన్ ప్రొవైడ్. సో ఎంత శాతం అని లేదు, ఇక్కడ మనం దాన్ని గుర్తించుకోవాలి.
తగినంత ప్రాతినిధ్యం లేని పదం మాత్రమే వాడింది వాళ్ళు. ఆర్టికల్ 15(4) ఎప్పుడు వచ్చింది? ఆర్టికల్ 15(4) అనేది విద్యలో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్. ఇది ఎప్పుడు వచ్చిందంటే మొదటి రాజ్యాంగ సవరణ. ఎందుకు చేయాల్సి వచ్చింది? చంపకై దొరరాజన్ అని తమిళనాడులో కేసు ఉంది. మెడికల్ సీట్లలో అడ్మిషన్కు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో విద్యలో రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. అప్పుడు పెరియార్ గారు తమిళనాడు బంద్కి ఇచ్చాడు కాదు. తమిళనాడు అంతా అట్టుడికి పోయింది. అంటే రెండు రకాలుగా. మొదటేమో 1950లో వాళ్ళ కమ్యూనల్ జీవో కొట్టేసిండ్రు. నేను చెప్పాను 1924లో ఇచ్చిండ్రు జీవో ద్వారా. ఆ జీవో కొట్టేసిండ్రు, రాజ్యాంగం ప్రకారం చెల్లదని. తర్వాత విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని మళ్ళీ కొట్టేశారు. చంపకై దొరరాజన్ కేసు కొట్టేసిన తర్వాత వాళ్ళు బంద్ కాలిస్తే తమిళనాడు మొత్తం అట్టుడికి పోయి తమిళనాడులో ఒక ఈగ చీమలు కూడా కదలనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండు. తమిళనాడు నుంచి దేశం మొత్తం కట్ ఆఫ్ అయిపోయింది. నో రైల్వేస్ మూమెంట్, నో బస్ మూమెంట్, నథింగ్. దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి నెహ్రూ, పటేల్, అంబేద్కర్ గారిని పిలుచుకుని ఏం చేద్దాం ఈ సిచ్యువేషన్ అంటే రాజ్యాంగాన్ని మారుద్దామంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15(4) పెట్టారు. మరి ఇవాళ మనం 47% ఏం చేస్తున్నామండి? మన నోటి దగ్గరికి వచ్చిన కూడిపోతుంటే కూడా మనం హ్యాపీగా చూసుకుంటూ కూర్చున్నాం. అది అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా. మనం కనీసం వాళ్ళు 75 ఏళ్ళ కింద చేసింది, ఇప్పుడు కూడా మనం చేసే స్థాయిలో లేదు. 1951లో చేశాడు ఆయన. 50 ఆగస్ట్ 14 ఈ గేవ్ ఆన్ దట్ డే. మీరు కావాలంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి. ఆగస్ట్ 14, 1950 తమిళనాడు బంద్ కాదు. సో దట్ వాజ్ ద స్పిరిట్ ఇన్ తమిళనాడు. ఇవాళ ఆర్టికల్ 15(4)లో ఏమన్నాడు? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నాడు. దే డిఫైన్డ్ వెరీ క్లియర్లీ. స్టేట్ కెన్ మేక్ ప్రొవిజన్స్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ socially educationally backward classes, scheduled castes, scheduled tribes. That is article 15(4). సో ఇక్కడ ఎకనామికల్ అనే పదం వాడలే. చాలామంది రిజర్వేషన్లు అంటే ఆర్థికంగా ఇవ్వచ్చు కదా. ఇది ఆర్థికంగా ఇవ్వడానికి ఉన్న పేదరికం నిర్మూలన కార్యక్రమం. ఇది వేల సంవత్సరాలుగా అందదుగబడ్డ వర్గాలకు మిగతా వర్గాలతో సమానంగా ఎదగడానికి, ఒక లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండడానికి కల్పించబడ్డ రక్షణ. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద బీజేపీ లీడర్ కూడా ఆర్థిక పరంగా రిజర్వేషన్లు ఉండాలని మాట్లాడుతుంది. ఆయన బీసీఐ కూడా ఆర్థికపరమైన రిజర్వేషన్లు అంటూ ఇస్తే అదంతా కూడా లాభం అంతా కూడా అగ్రకులాలకు పోతే తప్ప మనకు రాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ దానికి ఒక నిదర్శనం. మొదటి నుంచి కూడా అందుకనే ఆర్థికపరమైన రిజర్వేషన్లు వాళ్ళు పెట్టలేదు రాజ్యాంగంలో. దాని మీద కూడా డిస్కషన్ అయింది కాన్స్టిట్యూషన్ సభలో, ఎందుకు పెట్టకూడదని. అదంటూ జరిగితే బీసీ ఎస్సీ ఎస్టీలకు లాభం జరగదు. 100% ఆధిపత్య కులాలు, అగ్రకులాలు మళ్ళా దాన్ని లబ్ధి పొందుతాయని చెప్పి దాన్ని తీసి పడేశారు. ఇవాళ తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఒకటి, ఇక రిజర్వేషన్స్ ఎంతకాలం ఉండొచ్చు? ఇది ఓకే కదా. వెనుకబడ్డ వర్గాలు ఎవరనే దానిపైన క్లారిటీ వచ్చింది కదా. కులాల బేస్ మీదనే మనం వెనుకబడ్డ వర్గాలను నిర్ధారించగలం. వేరే క్రైటీరియా ఉన్నప్పటికీ కూడా ఇదే మేజర్ క్రైటీరియా అని చెప్పి కోర్టులన్నీ అభిప్రాయపడ్డాయి. అందులో ఫైనాలిటీ వచ్చి 1992లో ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు క్లోజ్ చేసింది. ఆ మ్యాటర్ వచ్చేసింది అక్కడికి. రెండోది, మనకు ఈ రిజర్వేషన్ల లీగాలిటీ గురించి చెప్పిన ఆర్టికల్ 15(4), 16(4), 330, 332 అంటే ఎస్సీలకు ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్ ఇచ్చే ఆర్టికల్ 330, రాజ్యసభలో ఆర్టికల్ ఇచ్చే 332, 331 అంటే ఆంగ్లో ఇండియన్స్కి రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రొవిజన్. అది సరే, మనకు అవసరం లేదు. ఇకపోతే ఆర్టికల్ 335 అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రభుత్వ ఎఫిషియన్సీని గుర్తులో పెట్టుకొని కల్పించండి, ఎస్సీ ఎస్టీ క్లెయిమ్స్ను పరిగణలోకి తీసుకోండి అని ఆర్టికల్ 335లో చెప్పింది. అది ఒకటి ఇష్యూ కదా. ఇకపోతే ఈ రిజర్వేషన్లు ఎంతకాలం ఉండొచ్చు? సామాజిక, ఆర్థిక, రాజకీయ
అంటే ఇక్కడ ఆర్థిక విద్యాపరంగా వెనుకబాటుతనం ఉన్నంత వరకు కూడా రిజర్వేషన్లు కొనసాగుతాయి. కొంతమంది వాదిస్తుంటారు 10 సంవత్సరాలు పెట్టిండు రాజ్యాంగంలో పొడిగిస్తుండు. 10 సంవత్సరాలు ఇది పెట్టలే. 10 సంవత్సరాలు పెట్టింది ఇది రాజకీయ చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు ఫస్ట్ 10 years పెట్టిండు. అది ఎవ్రీ 10 years మనం పెంచుకుంటూ వస్తున్నాం. కానీ విద్యా ఉద్యోగాల్లో టైం పీరియడ్ లేదు. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. మీరు గుర్తుపెట్టుకోండి. as long as discrimination exists, as long as social and educational disparities exist, the reservations will continue. రిజర్వేషన్ ఇచ్చే దేశం భారతదేశం ఒకటే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు రిజర్వేషన్ ఇస్తున్నాయి. ఈవెన్ అమెరికా ఆల్సో గివ్స్ రిజర్వేషన్స్ టు నీగ్రోస్ అండ్ బ్లాక్ ఇండియన్స్. ఇక్కడ వీళ్ళేదో రిజర్వేషన్స్ చాలామంది ఏం మాట్లాడతారంటే ఏదో మనం దానం ధర్మం చేసినట్టు మాట్లాడతారు. కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆర్టికల్ 15 గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ అట్లాంటిది. వేల సంవత్సరాలు అణచివేయబడినటువంటి వర్గాలు మిగతా వర్గాలకు సమానంగా ఎట్లా పోటీ పడతాయి. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అవసరమని చెప్పి రిజర్వేషన్ ఇచ్చింది ఒకటి. ఇక రెండోది, ఎంత శాతం ఉండొచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్లకు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, ఎడకోసి అన్నాడు. సో దీనికి నేనేం అంటే కోర్టులు ఏం ఆర్గ్యూ చేసినాయంటే 1961లో మొట్టమొదట ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక్కడ ఎంబి బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు. ఎంబి బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో 1961లో అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గజేంద్ర గడ్కర్ 50% రిజర్వేషన్స్ దాటద్దు అని ఒక సీలింగ్ పెట్టారు. ఎందుకు అంటే ఈ దేశంలో ఈక్వాలిటీ ఉంది, అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ బిఫోర్ ద లా అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. అంటే చట్టం ముందు సమానం, అందరు సమానులే. ఎలాంటి కులము వివక్షత పైన అంటే దానిపైన వాళ్ళకి వివక్షత చూపొద్దు అని చెప్పి ఈ ఆర్టికల్ను, ఈ రిజర్వేషన్ కల్పించే ఆర్టికల్ను బ్యాలెన్స్ చేస్తూ 50% రిజర్వేషన్ దాటద్దు అని సీలింగ్ పెట్టి అందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం ఇవ్వండి, మిగతాది బీసీలకు ఇవ్వండి. అసలు ఎవరి కోర్టులు దీంట్లో ఇంటర్ప్రిట్ కావడానికి. సేమ్ థింగ్ను అదే దాన్ని నెక్స్ట్ జడ్జిమెంట్లలో చాలామంది సుప్రీంకోర్టు జడ్జెస్ తప్పుపట్టింది. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఫక్రుద్దీన్ కానీ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. కృష్ణయ్యర్ గారు డైరెక్ట్గా కామెంట్ చేశాడు. అసలు ఒక రాష్ట్రంలో 80% 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు. తెలంగాణ లాగా 90% ఉన్నారు. ఇక్కడ ఎస్సీలు మనకి ఇక్కడ చూస్తే 20% ఉన్నారు, ఎస్టీలు 10% ఉన్నారు, బీసీలు 60% ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వేతో 91% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రంలో 80% 90% ఉన్న రాష్ట్రాల్లో 50% సీలింగ్ ఏంటని ఆయన ప్రశ్నించున్నారు కృష్ణయ్య. అట్లనే జస్టిస్ చిన్నపరెడ్డి ఉన్నారు, అనంతపురం, ఆయన సుప్రీంకోర్టు జడ్జి చేసి రిటైర్. ఆయన అన్నట్టు మీరెవరు 50% సీలింగ్ పెట్టడానికి? ఆయన కూడా సుప్రీంకోర్టు జడ్జి. సరే, దాన్ని లీగలైజ్ చేసింది 50 అని. ఇవాళ లీగలైజ్ చేసి 93లో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలు కూడా 50% సీలింగ్ ఉండాలని పెట్టిందో ఫైనాలిటీ ఇండియా. మరి ఇప్పుడు ఏం చేయాలి? బీసీలు ఏ మార్గాలు ఉన్నాయి? వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు రావాలంటే ఏం చేయాలి? చట్టబద్ధమైన మార్గాలు ఏంటి? ఇవాళ 42% సాధ్యమైద్దా? ఎట్లా సాధ్యమైతే లాస్ట్లో మనం మాట్లాడదాం. సో ఇక రిజర్వేషన్లను కుల ప్రాతిపదిక ఇవ్వచ్చా, ఆర్థిక ప్రాతిపదిక ఇవ్వాలా? నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు. 1991లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు వారు ఏం చేసిందంటే మొదలు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఓసీలు అన్యాయం అయిపోతారనేటువంటి ఓసీల మీద ఉన్న ప్రేమతో ఠకీమని 10% ఒక రిజర్వేషన్ వీళ్ళకు ఈబీసీలని ఇచ్చాడు ఆయన. ఓసీలకు ఇస్తే ఇదే కోర్టు 9 మంది జడ్జిలు ఏదైతే ఇందిరా సహాని కేసు మండల్ కమిషన్ రిపోర్టు విన్న కేసు ఏదైతే ఉందో అదే 9 మంది జడ్జిలు ఇదే మెమోను విన్నారు.
9 మందిలో 8 మంది కొట్టేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇవ్వడానికి వీలు. ఆర్థిక పరంగా ఇవ్వడానికి వీలేదు. అయినా మరి అగ్రకులాలకు మనసు రావద్దు కదా, వాళ్ళు ఎట్లయినా సరే మేము రిజర్వేషన్ తెచ్చుకోవాలి. అది వాళ్ళకు ఉన్నటువంటి లోపల ఉన్న లక్ష్యం. మనకేమో ఏం జరిగినా పర్వాలేదని మనకు, వాడికేమో ఏదైనా చేసి సాధించుకోవాలని వాడికి, మనకేమో ఏం జరిగినా పర్వాలేదు వదిలేసి జానేదో క్యావనే కానీ వాడికేమో ఏ విధంగా సాధించుకోవాలి, అది వాళ్ళ పట్టుదల. సో వాళ్ళు ఏం చేసింది, మళ్ళీ 2004లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2005లో మేజర్ సిన్హా కమిటీ అని ఒక కమిషన్ వేసింది, ఓసీలకు ఎట్లా రిజర్వేషన్లు ఇవ్వచ్చు. సో దాన్ని ఆయన దేశమంతా కొంత తిరిగి ఏదో డాటా తయారు చేసి పనికి మాలిన డాటా, ఆయన ఎక్కడ కూడా 10% రిజర్వేషన్లు ఓసీలకు ఇవ్వాలని ఆయన రిపోర్ట్లో రాయాలి. ఇంకో విషయం కూడా చెప్తుంది, ఆయన ఏం రాసిండు, రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఓసీలకు రాజ్యాంగం మార్చాలి ఒకటి, రెండోది వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్స్ ఇద్దాం పేదవాళ్ళు ఉంటే ఓసీలల్లా అని చెప్పి రాస్తే దాన్ని ఆయన పక్కన పెట్టిండు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్. 2011లో 2019లో 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. 2019లో వీళ్ళు ఎన్నికల ముందు ఓసీలకు ఏదో చేయాలి లేకపోతే ఓట్లు పడదు అని చెప్పి అప్పటికప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్లు ఆయన ఎప్పుడు ఇచ్చిండు, 2010లో రిపోర్ట్ ఇచ్చిండు. ఆ 10 రిపోర్ట్ను దుమ్ము దులిపి అందులో రిజర్వేషన్లు 10% ఓసీలకు ఇవ్వాలని లేకున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ దాన్ని టకీమని క్యాబినెట్ ఆమోదిస్తుంది. 2019 జనవరి 7 కేంద్ర క్యాబినెట్ ఆమోదం, జనవరి 8 లోక్సభలో ఆమోదం, జనవరి 9 రాజ్యసభలో ఆమోదం. 3 పార్టీలు ఈ దేశంలో వ్యతిరేకించినాయి, ఒకటి డిఎంకే, ఇంకోటి యూపీ, ఒకటి బీహార్. అన్ని పార్టీలు, కాంగ్రెస్ ఏమంటుంది, అవును మేమే కదా అప్పుడు మా మేజర్ సిన్హా కమిటీ వేసింది కాబట్టి ఆ క్రెడిట్ మాకు రావాలి 10% ఈడబ్ల్యూఎస్కు. ఇట్లా ఎవడు వాడు డబ్బాలు కొట్టి కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించింది. సరే, 7వ తారీఖు జనవరి 7 క్యాబినెట్ ఆమోదం 2019, జనవరి 5 లోక్సభ, జనవరి 5 రాజ్యసభ, జనవరి 11 రాష్ట్రపతి ఆమోదం, జనవరి 12 జీవో, జనవరి 14 నుంచి దేశవ్యాప్తంగా. ఎంత స్పీడ్ అంటే భారతదేశంలో ఏదైనా జీవో ఏదైనా చట్టం ఇంత స్పీడ్లో అమలైందా? మరి మనం అందరం చూస్తూనే కూర్చున్నాం కదా, మేమంటే ఉద్యోగాలు ఉన్నాం అప్పుడు జరిగింది. ఇవాళ చూస్తున్నారు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లలో ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎవరు సెలెక్ట్ అవుతున్నాడు, ఈడబ్ల్యూఎస్ పేరు మీద. మరి ఏం జరుగుతుంది ఓసీలకు, బీసీలకు ఏం జరుగుతుంది? మరి అది జరుగుతున్నటువంటిది. పాలకులకు ఎట్టి పరిస్థితుల్లో ఓసీలకు ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కళ నెరవేర్చుకున్నారు. మరి వాళ్ళు అదే స్పీడ్తో మా బీసీ బిల్లు 42% మీ దగ్గరకు వచ్చింది, ఎందుకు స్పందించారండి? ఇవాళ లోక్సభ సమావేశాలు మళ్ళీ ఇవాళ డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, డిసెంబర్ 19 దాకా ఉంటాయి. ఎందుకు ఇవ్వరు మాకు అనే అంశం మనం ఓసారి గుర్తుపెట్టుకోవాలి. పాలకులు అనుకుంటే ఏమన్నా చేస్తారు. వాళ్ళు రాజ్యాంగంలో 103వ సవరణ చేసి 50% సీలింగ్ దాటితే కూడా కోర్టులు ఒప్పుకున్నాయి. బిల్ పాస్ చేసిండ్రు, 103వ రాజ్యాంగ సవరణ అయింది, మరి 50% సీలింగ్ దాటద్దు అని చెప్పి అనేక సందర్భాల్లో బీసీల రిజర్వేషన్లను అడ్డుకున్న కోర్టులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అడ్డుకోలేదు. ఎందుకు? మెజారిటీ అందరూ కూడా వీళ్ళే ఓసీలు. 743 మంది రిక్రూట్ అయితే ఓసీలు 610, హైకోర్టు జడ్జిలు అండ్ సుప్రీంకోర్టు, ఓబీసీలు 93. ఎక్కడుందండి సామాజిక న్యాయం? 743లో 610 ఓసీలు, ఓబీసీలు 93, ఎస్సీలు 23, ఎస్టీలు 17. ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్న 33 జడ్జిలలో 2 బీసీలు. మరి సామాజిక న్యాయం మనకి ఎట్లా వస్తుందండి న్యాయం? హౌ కెన్ వి ఎక్స్పెక్ట్? మనకి ఇప్పుడు ఆ చిన్నపు రెడ్డి లాంటి, జీవన్ రెడ్డి లాంటి జడ్జులు లేరు. అప్పుడేదో రాసిండు, ఏది మన మండల్ కేసు రాసిన ఇంద్రసాని కేసు రాసింది జీవన్ రెడ్డి, హైదరాబాద్ ఆయన్ని. చెన్నపరెడ్డి మొదట్లో ఈ కులాల పేరు మీద రిజర్వేషన్ ఇవ్వచ్చు అని గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి చెన్నపరెడ్డి, ఆయన కూడా అనంతపూర్ అయింది.
సో ఆ టైప్ ఆఫ్ జడ్జిలు ఇప్పుడు లేరు. సో ఇవాళ న్యాయ వ్యవస్థలో మనం అన్యాయం అయిపోతుంది. అట్లనే విద్యలో ఉద్యోగాల్లో చూస్తే కూడా నేను మీకు ఇంతకుముందే చెప్పినాను, ఏ కేటగిరీ ఉద్యోగాల్లో 18% ఉన్నారు కేంద్రంలో, బి కేటగిరీలో 17% ఉన్నారు, సి కేటగిరీలో 22% ఉన్నారు. ఇకపోతే నేను మీకు ఐఐటి ఐఐఎం గురించి కూడా మాట్లాడినాను. అంటే మన సెంట్రల్ యూనివర్సిటీస్ 45 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ దేశంలో. ఈ 45 సెంట్రల్ యూనివర్సిటీస్లలో 1341 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అందులో జనరల్ కేటగిరీ 1146 మంది ఉన్నారు. ఇది నేను చెప్పింది కాదు, లోక్సభలో మినిస్టర్ రిప్లై ఇచ్చింది 24/7/2023. లోక్సభలో మినిస్టర్ ఇచ్చిన రిప్లై ఇది. నేను ఏదైనా వితౌట్ స్టాటిస్టిక్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదా రిప్లైస్ ఆఫీషియల్ లేకపోతే చెప్పాను. సో ప్రొఫెసర్ పోస్టులు 1341 ఉంటే సెంట్రల్ యూనివర్సిటీస్ 45, నేను ఇంతకుముందు చెప్పిన బ్రాహ్మణ అగ్రహారాలు అనేవి. సో దాంట్లో 1148 పోస్టులు వాళ్ళకు, అంటే 85.5% బ్రాహ్మణ్స్, ఓసీలు ఉన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నారు, 4.5%. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? 96, 7%. ఎస్టీలు 22. నువ్వు ఏమైనా చేయి, ఈ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీలలో చాలా దగ్గర రిజర్వేషన్ అమలు కానటువంటివి ఉన్నాయి. మొన్న దాకా నల్సార్లో కూడా కాదు. ఇకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా బీసీలు 2.5% ఉన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్స్ 28-17 అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటే బీసీలు వచ్చేసి 69 మంది, 187, 6.5 ఉన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా 18.5. ఇది పరిస్థితి. ఇక నామినేటెడ్ పోస్టులు 45 సెంట్రల్ యూనివర్సిటీ బీసీలు ఉన్నారంటే 45లో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, 5 ఓబీసీలు, అంటే 7 పోతే 38 మంది ఓసీలు ఉన్నారు. ఇదేం అఫీషియల్ ఫిగర్స్, నా ఫిగర్స్ ఏం కావు. సేమ్ థింగ్ రిజిస్టార్స్ కూడా 45 రిజిస్టార్లలో 2 ఎస్సీలు, 2 ఎస్టీలు, 3 ఓబీసీలు. ఇది పరిస్థితి ఈ దేశంలో సామాజిక న్యాయం అమలు. సో ఇది జరుగుతుంది. సో ఇవాళ దీనికి రిజర్వేషన్కు ఆర్థిక ప్రాతిపదిక మీద మనం కొంత మాట్లాడడం జరిగింది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా 10% వరకు ఇవ్వచ్చు అని రాసింది, కానీ యూనిఫామ్గా దేశమంతా 10% అమలు చేస్తుంది. ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో 10% అమలు ఒప్పుకున్నటువంటి రాష్ట్రం తమిళనాడు. వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా సోషల్ జస్టిస్ అంటే తెలుసు. వాళ్ళు సామాజిక న్యాయం కట్టుబడి ఉంది కాబట్టి మేము ఓసీలకు మేమేం రిజర్వేషన్ ఇచ్చేది ఇవ్వమని చెప్పింది. మీరేం చేస్తారో చేసుకుంటారు. ఇవాళ అంత గట్స్ ఉన్నాయి ఎవరికని ఇక్కడ. మరి అందుకే మన రాజ్యం తెచ్చుకోవాలని కోరేది. మనకు ఆ రాజ్యం రాకపోతే అట్లాంటి చైతన్యం రాదు, చైతన్యం లేకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంది. ఒకటి. ఇక పోతే ప్రతిభ, మెరిట్ దెబ్బతింటుంది చాలా దగ్గర. మనం మాట్లాడేది చాలా దగ్గర, ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం వచ్చింది, ఎక్కువ మార్కులోనికి రాలేదు, కాబట్టి మెరిట్ దెబ్బతింది. అసలు ఏంటి మెరిట్ అంటే ఏంటి? ప్రతిభ. ఇప్పుడు పుట్టుకతోనే మనుషులందరూ సమానమే. ప్రతిభ అనేది ఏ ఒక్కటి సొంతం కాదు, పుట్టుకతో ఎవరికి రాదు, పెరుగుతున్న వాతావరణంలో వస్తుంది. నువ్వేమో మంచి వాతావరణంలో పెరిగినావు, వీడేమో అర్ధాకలతో అల్మటిస్తూ ఏదో తల్లిదండ్రులు చదివిస్తే స్కూల్కి పోయి చదివిన, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తి. మరి వీళ్ళిద్దరి మధ్య లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఎట్లా మనం సమానంగా ఉంటుంది? ఒకటి. రెండవది, ఇంకొంతమంది వేరే ప్రశ్నలు కూడా వేశారు. ఏంటంటే ఇవాళ నువ్వు ప్రతిభగా అంటే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే, ఇవాళ భూమి దున్నే ప్రతిభ నాకే ఉంది, కానీ మా వాళ్ళందరికీ భూమి నీకెందుకు అవుతుంది అంతే కదా. ఇవాళ నాకు బట్టలు నేసే ప్రతిభ ఉంది, టెక్స్టైల్ మిల్ నాకు కావాలి, నీకెందుకు టెక్స్టైల్ మిల్? మరి ప్రతిభ గురించి మాట్లాడుతున్నావు కదా, ప్రతిభ కదా, నేను కదా దున్నేది, నేను కదా వస్త్రాలు తయారు చేసేది, నేను కదా ఫ్యాక్టరీలో పనిచేసేది, మరి నాకు ఉండాలి దానిపైన హక్కు. నీకెట్లుంటుంది హక్కు? అంటే పనికి మాలిన మాటలు మాట్లాడదు. కాబట్టి ప్రతిభ అనే దానికి అర్థం లేదు. ఇవాళ ప్రతిభ అనే దాంట్లో ఇవాళ డాక్టర్ ఉన్నాడు, వాడు
తక్కువ మార్కులు వచ్చిన డాక్టర్కు సెలెక్ట్ అయితే రేపు ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడంటే ఇవాళ మేనేజ్మెంట్ కోటాలో తెచ్చుకుంటుంది ఎవరండి సీట్లు? వాడికి ఏం ప్రతిపోతుంది? ఒకటి పోనీ పరీక్ష పాస్ కావాలంటే అందరికీ కూడా ఈక్వల్గానే మార్క్స్ పాస్ కావాల్సింది. ఎస్సీలకు 30% మార్కులు అయితే పాసు, ఎస్టీలు 20% మార్కులు అయితే పాసు, ఇంకో ఆయన 30% మార్కులు అయితే పాస్ అని లేదు కదా. అందరికి సమానమే కదా. మరి మినిమం క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు 18 కావాల్సిందే కదా. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే బీసీలను ఎట్లా దొక్కాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల గురించి నేను ఎందుకు చెప్తున్నట్టే వాళ్ళకి రాజ్యాంగంలో ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉంది, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని, దాని ప్రకారం ఇస్తున్నాం. కొంచెం ఎక్కువనో తక్కువ, కానీ నిజంగా లాస్ అయింది ఎవరు? బీసీ. 1947 నుంచి 93 వరకు కేంద్రంలో నియర్లీ ఒక 1 crore ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. అందులో బీసీల స్థానమే లేదు. ఒకవేళ ఆ రోజు బీసీలు అందులో రిజర్వేషన్ నుండి జాయిన్ అయి ఉంటే ఇవాళ 3వ తరం 4వ తరం వస్తుంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అవకాశం కోల్పోయినాం కదా. ఈరోజు కూడా నువ్వు మాకు ఆ 27% కూడా ఇస్తలేవు కదా. మండల్ కమిషన్ ఎందుకు ఇచ్చింది 27? ఎస్సీ ఎస్టీలకు 22.5% ఉంది, ఎస్సీలకు 15, ఎస్టీలకు 7, 7.5, 22.5, 50లో 22.5 పోతే 27, 27.5, 27.5కు 27 ఇచ్చింది ఆయన. అది పరిస్థితి, అది లాజిక్. దాని బట్ట ఇక్కడ 42%కి ఏం లాజిక్ లేదు. 42%కి ఏం లాజిక్ లేదు. ఒక ఫిక్సిషియస్ ఫిగర్ మైండ్లో ఆలోచన వచ్చింది, ఇచ్చేసాం. సరే, ఇప్పుడు ఏదైనా సరే రాజ్యాంగంలో జనాభా దామాషా ప్రకారం లేదు అన్నాం కాబట్టి వాళ్ళొక ఇన్అడ్వొకసీ బేస్ మీద ఇచ్చిందని అనుకుందాం. దానికైనా మనకు అది వస్తే బాగుంటుంది కదా. సో ప్రతిభ అనే దానికి ఒక రిలేటివ్ ఉంటారు, దానికి అర్థం లేదని చెప్తున్నాం. 1950s సినిమా వచ్చింది పర్వరిష్ అని. తర్వాత కులంలో 77లో కూడా ఒక సినిమా వచ్చింది, అమితాబ్ బచ్చన్ అండ్ వినోద్ ఖన్నా, పర్వరిష్. దాంట్లో ఒకే వ్యక్తి జరిగిన 2 పిల్లల్ని ఒక దొంగ ఎత్తుకపోయి దొంగ పెంచుతాడు, వాడు దొంగ తయారవుతాడు. ఒకడు ఇన్స్పెక్టర్ దగ్గర దొరుకుతాడు, ఇన్స్పెక్టర్గా తయారవుతాడు. సో పెంపకంలో తేడా ఉంటుంది తప్ప పుట్టగానే జీన్స్లో వాడు దొంగగా పుట్టాలని ఎక్కడ ఉండదు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. వాతావరణం పెరిగేటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు మనుషుల్ని అట్లా తయారు చేస్తాయి, అంతే తప్ప ఇంకేం కాదు. ఆ విషయం అర్థం చేసుకుంటే మనకు ఉంటుంది. సమర్థత, ఎఫిషియన్సీ అంటూ ఏం లేదు. ఎక్కువ మార్కులు వచ్చినంత మాత్రానికి ఎఫిషియన్సీ ఉంటుంది, తక్కువ మార్కులు వచ్చినంత మాత్రమే ఎఫిషియన్సీ లేదనుకోవడం కూడా పొరపాటు. ఇవాళ మనం ఎంతోమందిని చూస్తున్నాం, బాగా మార్కులు రాసుకొని ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్గా అట్టర్ ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకంటే వాడికి సామాజిక స్పృహ ఉండదు, సమాజం గురించి తెలియదు. అంత గొప్పగా తెలిసిన ఉంటే ఇవాళ ఈ దేశాన్ని ఇట్లెందుకు వస్తారండి? వాళ్ళు కూడా ఒక పరిపాలనలో భాగస్వాములే కదా, వాళ్ళు కాదని కాదు కదా. నేను కూడా అందులో నుంచి వచ్చినాను. సరే, ఇకపోతే కుల వ్యవస్థ పోరాటం, కులం పేరు మీద మనం పోరాటం చేస్తున్నాం, కుల వ్యవస్థ పోవాలంటున్నాం. మరి ఏంటి అంటే ఇక్కడ మనం చెప్పేది ఒకటే, కులం ఈ దేశంలో అంతరించాలంటే కులాల మధ్య ఉన్నటువంటి అంతరాలు పోవాలి, అప్పుడే అది అంతరిస్తుంది. కాబట్టి కుల వ్యవస్థ మీద మనం పోరాటం చేయకపోతే ఇట్లాంటి స్టాటిస్టిక్స్ రావు, తెలియవు. ఇవాళ నేను చదివిన సెంట్రల్ యూనివర్సిటీలో 45 మంది బీసీలు ఉంటే బీసీలు ఎంతమంది ఉన్నారు? ప్రొఫెసర్లలో బీసీలు ఎంతమంది ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీలలో? సో ఇవన్నీ తెలవాలంటే మన కుల వ్యవస్థ ఉండాల్సిందే. ఇవాళ అగ్రకులాలు 100% వాళ్ళ కుల వ్యవస్థను కాపాడుకుంటున్నాయి. ఇవాళ తెలంగాణలో తీసుకుందాం, ఇదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ సామాజిక న్యాయం అని వేరే వాళ్ళు ఓట్లు వేయలేదా మీకు? మనం అడుగుతున్నామా? లేదు. అది పరిస్థితి. ఇకపోతే ముస్లిమ్స్కు రిజర్వేషన్స్. ఒకతను ఏమంటాడు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే, లేలే అందులో బీసీలు ఉన్న ముస్లింలు బీసీలలో వచ్చిండ్రు, ఆ పెంచిన రిజర్వేషన్లు వాళ్ళకే పోతాయి కాబట్టి మేము ముస్లింలు ఉన్నంతసేపు ఇయ్యం కాబట్టి అడుకుంటాం. ఈ తలాతోకలేని వ్యవహారం. ఇవాళ 1970లో అనంతరామన్ కమిషన్ మన దగ్గర రాష్ట్రంలో రిజర్వేషన్ ఇస్తే 6 ముస్లిం కులాలు మన దాంట్లో ఉన్నాయి కదా, అప్పుడెందుకు ప్రశ్నించలేదు? బీసీఏలో 2 కులాలు ఉన్నాయి, మైతర్ కులం ఉంది, రాజన్నల కులం ఉంది.
బీసీబీలో వచ్చేస్తే దూదేకుల, లత్తాఫీ, ఇంకో 2 కులాలు ఉన్నాయి. మరి అప్పుడేమో అడుకోరు, ఇప్పుడేమో వాళ్ళు అడుకుంటారంట. సరే 2007లో కూడా ఏం జరిగిందంటే మన రాష్ట్రంలో 25 బీసీలకు ఉంది, ఎస్సీ ఎస్టీలకు కలిపితే 21% అంటే 46%, ఇంకా 4% 50% సీలింగ్లో అమలు పరచవచ్చని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో 4% రిజర్వేషన్ను 15 ముస్లిం కులాలను బీసీఈ కేటగిరీ కింద కలిపి ఆ 4% వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే 2007లో 2010లో హైకోర్టు కొట్టేసింది, ఇవ్వడానికి వీలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నది, హైకోర్టు ఆర్డర్ను కొట్టేలే, హైకోర్టు ఆర్డర్ మీద స్టే చేయాలి, కానీ 4% మీరు టెంపరీగా నడిపించుకోండి, ఫైనాలిటీ వచ్చే వరకు మేము ఫైనల్ ఇయరింగ్లో డిసైడ్ చేస్తామన్నారు 2010లో. ఇవాళ 2025, 15 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ మేమేమంటున్నామంటే బీజేపీ వాళ్ళకు, మీరు కేంద్రంలో ఉన్నారు, అదేదో డిస్పోజ్ చేయించండి, కేంద్రంలో ఉన్నటువంటి ఆ పిటిషన్, సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ మీరు అఫిడవిట్ చేసి ఏదో ఒకటి తేల్చండి. ఒకవేళ ఇప్పుడు ఇవ్వాల్సి వస్తే 4% టెంపరీ మీద నడుస్తుంది, ఇంకా 10% ఎట్లా వస్తుంది అని వాళ్ళకి. కాబట్టి లేని అనవసరమైనటువంటి ఇష్యూల వాడుతనం అనే దాని మీద ఆధారంగానే వచ్చింది. బీసీ అనేది అది న్యూట్రల్ పదం, క్యాస్ట్ న్యూట్రల్, దానికి స్పెసిఫిక్ లేదు. అందులో ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, జైన్లు ఉండొచ్చు, బౌద్ధులు ఉండొచ్చు. రాజ్యాంగం రాసినారు కాబట్టి ఉన్నటువంటి లీగల్ స్టేటస్ చెప్పాల్సి వస్తుంది. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీసీలలో ముస్లిమ్స్ లేరా? గుజరాత్లో ఇదే నరేంద్ర మోడీ ఎన్ని కులాలను ఓబీసీలో కలిపిండి ఆయన, ముస్లిం కులాలను. మరి ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నారు? ఓన్లీ బీసీలకు ఇవ్వద్దు, ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు బీసీలకు వ్యతిరేకం. నేను ఇంతకుముందు కూడా టచ్ చేసిన 1979లో కర్పూరి ఠాకూర్ గారు ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తే బీహార్లో అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ, జనసంఘ్ పార్టీ ఆయనకు సపోర్ట్ బిడ్డా చేసి గవర్నమెంట్ పడగొట్టి రిజర్వేషన్లు అమలు కానియకుండా చూసింది. అట్లానే మండల్ కమిషన్ వచ్చినప్పుడు వీపీ సింగ్ని పడగొట్టింది, కానీ అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళ అగ్రకులాలకు ఇచ్చుకుంటారు. అది పరిస్థితి. ఇక పోతే క్రీమీ లేయర్. ఈ క్రీమీ లేయర్ అనే దాన్ని కాన్సెప్ట్ కొత్తగా 1992లో ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు దాంట్లో చూపించింది. సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కూడా వాళ్ళు తమ హక్కులుగా భావించి దేశం మీద రుద్దుతుంది. 50% రిజర్వేషన్ సీలింగ్ అనేది ఏ రాజ్యాంగంలో ఎక్కడ రాసిందండి? శాసన వ్యవస్థ అధికారాలు నువ్వెందుకు తీసుకుంటావు? శాసన వ్యవస్థ చేస్తుంది. ఏం చేయాలి దేశానికి చట్టం అని? మీ పని చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి, అంతే తప్ప మీరు రూల్స్ చూపించి మీరు ఇంటర్ప్రిటేషన్ చేసి దేశానికి చట్టాలను మీరు ఇస్తారా? ఇది దేశంలో జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అగ్ర కులాలు, ఆధిపత్య కులాలు, వాళ్ళకు అనుకూలంగా చట్టాలను తీర్పులు ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. అదే వాళ్ళకి బీసీ ఎస్ఓ ఎస్ఓ ఫేవర్గా జడ్జిమెంట్ ఇస్తే తక్షణం మార్చి పడేస్తారు. నేను చెప్పినా కదా ఇప్పుడు ఎట్లా ఈడబ్ల్యూఎస్ మార్చి 103వ రాజ్యాంగ సవరణ అని, సేమ్ థింగ్. సో ఇక్కడ క్రీమీ లేయర్ కూడా అంతే. అంటే బీసీలలో ఉన్నటువంటి ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు రిజర్వేషన్లు వాడుకోవద్దు, అందులో కూడా అట్టడుగు వర్గాలకు చెందాలని చెప్పి వాళ్ళు చేసింది, మంచిదే. మరి అప్పుడే మీరు ఏబిసిడి కేటగిరీ కూడా చేస్తే అయిపోయేది కదా. బీసీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి కేటగిరీస్ ఉన్నాయి బీసీలలో, కేంద్రంలో కూడా చేయండి. ఎవడొద్దన్నాడు? ఇవాళ కేంద్రంలో కూడా చూస్తే 2366 కులాలు కేంద్రంలో ఓబీసీ లిస్ట్ ఉన్నాయి. ఈ 2366 కులాలలో 985 కులాలు ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం సంపాదించాలి. 1950 నుంచి ఈరోజు 985 కులాలు. అది రోహిణి కమిషన్ రిపోర్టు, జస్టిస్ రోహిణి కమిషన్. మరి చేయండి, ఎవడొద్దన్నాడు మీకు? అది చేయదు, అది చేత కాదు. కానీ బీసీల బిల్లులు వస్తే ఆడుకుంటారు. ఇప్పుడు క్రీమీ లేయర్ అంటారు. క్రీమీ లేయర్ అవసరమే ఉన్నది ఒకవేళ చేస్తే? క్రీమీ లేయర్ అంటే ఓన్లీ బీసీలకే ఉండాలా?
మిగతా వర్గాలకు ఉండద్దా? ఎక్కడ లేని రూల్స్ అంతే బీసీలకు 50% రిజర్వేషన్ కోటాల మీరే ఉండండి, క్రీమీ లేయర్ మీకే ఉండాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ లేదు. అదే ఆర్టికల్లో మనకు 16(4A)(4(1) అని కలిపి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వమన్నాడు. మరి బీసీలకు ఎందుకు రాయారండి అక్కడ? అంటే బీసీలు అడుగుతారు. మరి అదే కదా డిస్క్రిమినేషన్. ఏమున్నది దాంట్లో లాజిక్? మిగతా వర్గాలకు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వు? సో క్రీమీ లేయర్ కూడా అదే. ఇక 9వ షెడ్యూల్ గురించి మాట్లాడితే, రాజ్యాంగంలో ఇవాళ తమిళనాడు ఉంది, వాళ్ళు 69% రిజర్వేషన్లు అమలుపరుస్తుంది, 50% సీలింగ్ బ్రేక్ చేసింది. ఎట్లా? వాళ్ళు అక్కడ అంబాశంకర్ కమిషన్ వేసి ఎంపరికల్ డేటా అంతా సేకరించి, మా రాష్ట్రంలో ఇంతమంది బీసీలు ఉన్నారు, ఇంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళ జీవన పరిస్థితులు ఇది అని చెప్పి వాళ్ళు 1989 నుంచే 69% రిజర్వేషన్ అమలు చేస్తుంది. ఎప్పుడైతే 1992లో ఇందిరా సాహ్ని కమిషన్, అది ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ వచ్చిందో, అప్పుడు తమిళనాడులో ఆ చట్టం చెల్లదని కోర్టు కొట్టేసింది. కానీ తమిళనాడు ఊరుకోదు కదా మనలాగా. సో వాళ్ళందరూ కూర్చొని మేధావులు ఆలోచించి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ఉంది, ఆ 9వ షెడ్యూల్లో పెడితే కోర్టులో జ్యూరిస్డిక్షన్ ఉండదు, అందులో మనం పెట్టించుకోవాలని చెప్పి వాళ్ళు 9వ షెడ్యూల్లో పెట్టడానికి వాళ్ళు అక్కడ ఒక చట్టం చేసి 94లో దాన్ని కేంద్రానికి పంపించి పివి నరసింహరావుని ఒప్పించి రాష్ట్రపతిని ఒప్పించి చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెట్టుకున్నారు. ఇవాళ మన రాష్ట్రంలో మనం ఎందుకు చేసుకోలేము? మన రాష్ట్రంలో ఒకళ్ళు వచ్చేయమంటారు 9వ షెడ్యూల్లో పెట్టినా కానీ సుప్రీంకోర్టు కొట్టేయచ్చు. ఎస్, 2007లో వాళ్ళు ఒక సిసిరో కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 1970 తర్వాత ఏది 9వ షెడ్యూల్లో పెట్టినా అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే కొట్టేస్తామన్నారు. మరి రిజర్వేషన్లు 50% సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రమా అని చెప్పి దీన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళు ధర్మాసనం దాన్ని పరిశీలించింది. 50% సీలింగ్ దాటచ్చా లేదా ఈ దేశంలో? వాడు ఏమంటాడు అందులో? ఎస్, 50% సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం కాదు, కాబట్టి 10% పెంచవచ్చు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మాకు కూడా పెంచాలి కదా ఆ మాటకు వస్తే. మరి మాకెందుకు అడ్డం వస్తుంది? అందుకనే 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి 42% రిజర్వేషన్ మొదటి నుంచి మేము కోరుతున్నాం. ఇవాళ దాకా అదే పని. ఇకపోతే ఈ రిజర్వేషన్ల వల్ల నిజంగా సమాజం మారుతుందా, ఆర్థికంగా ఎవరన్నా లబ్ధి పొందిందా అనేటువంటి వాళ్ళు కొందరు ప్రశ్నలు లేవదీస్తారు. ఎస్, 100% దీనివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ చాలామంది లబ్ధి పొంది ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. రిజర్వేషన్లు అంటూ లేకపోయింటే ఆ రిప్రజెంటేషన్ కూడా ఉండదు. రిజర్వేషన్లు సమాజాన్ని పూర్తిగా మార్చకపోవచ్చు, కానీ మార్పుకు మాత్రం అది మెట్లలాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను. అదే లేకపోతే మార్పు లేదు. ఈ దేశంలో సామాజిక మార్పు జరగాలంటే రిజర్వేషన్లు 100% ఉండాల్సిందే. లేనట్టయితే మనకు బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులకు అసలు స్థానం లేదు. ఇంతకుముందు చెప్పిన నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు ఉండవు కాబట్టి ఎవడున్నాడని చెప్పిన అది పరిస్థితి. అయితే ఇవాళ రిజర్వేషన్లు రాకుండా అడ్డుకునేటువంటి అన్ని పార్టీలన్నీ చెప్పిన ఇంతకుముందే. కాంగ్రెస్ ఏం చేసింది? కులగణన జరపకుండా, బీసీ కమిషన్ లేకుండా 1993 వరకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్. బీజేపీ వాళ్ళు ఇప్పటికీ అడ్డుపడుతూనే ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అనే పార్టీ ఇక్కడ ఏదంటే గోడ మీద పిల్లిలా నిలబడి చూస్తూ ఉంది. బీసీల రిజర్వేషన్లు 42 ఇవ్వాలన్నా వద్దా? ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇవాళ ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వీళ్ళ సమస్య కంటే పెద్ద సమస్య బీఆర్ఎస్ పార్టీకి ఏముందండి? ఇంట్లో పట్టుకోవడానికి. వీళ్ళ సమస్య తీసుకొని ఎందుకు ఉద్యమించారు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎంత శాతం అండి వాళ్ళు ఈ దేశం, ఈ రాష్ట్రంలో? మీకు జనరల్ సింపుల్ ఉదాహరణ చెప్తా. ఈ రాష్ట్రంలో వేలిమాసు 1,02,000 మంది. వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రావాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లు 5.
ఎందుకంటే మీకు చెప్తాను, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 16 సార్లు ఎన్నికలు జరిగినాయి 1952 నుంచి ఇప్పటిదాకా. మొత్తం అసెంబ్లీ సీట్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్కేస్తే 1741 అసెంబ్లీ సీట్లు. ఈ 1741 సీట్లలో వీళ్ళున్న జనాభా 0.28. వీళ్ళకి రావాల్సిన సీట్లు 5, వచ్చిన సీట్లు 148. ఎంత వచ్చిందండి? 143. ఎవరి సీట్లు అవి? మనీ కావా? బీసీలే. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం ఉంది. ఏమన్నా ఉంటే బీసీ. మీకు రెడ్డిలు కూడా అంతే. 14,75,000 వాళ్ళ జనాభా 2014 సమగ్ర కుటుంబ సర్వే. ఈ మాస్టర్స్ మన రేవంత్ రెడ్డి మాస్టర్ గారు చేశారు, కానీ అది ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అదేదో బయట పెట్టకూడనటువంటి ఒక రహస్యం అని చెప్పేసి వాడు దాచిపెట్టుకుని కూర్చున్నారు. కోట్లు అడిగితే కూడా ఇవ్వాలి. మన 14,75,000లో 4% జనాభా. వాళ్ళకి 1741 అసెంబ్లీ సీట్లలో రావాల్సిన సీట్లు 71, వచ్చిన 578. ఇకపోతే బీసీలలో వస్తే 3 లక్షల జనాభా పైబడి ఉన్నటువంటి కుమారుకులం ఉంది, ఒక్క సీట్ రాలేదు. బోయ ఉన్నారు, సరే ఒక్కరు వచ్చింది బోయ. అది ఇప్పుడు అతను గద్వాల్ దగ్గర వచ్చింది, అది పక్కన పెట్టారు. నాయి బ్రాహ్మణ ఉన్నారు. నాయి బ్రాహ్మణ జనాభా కూడా 3,09,000 ఒక్కటి రాలేదు. పక్క రాష్ట్రంలో స్టాలిన్ నాయి బ్రాహ్మణ, వాళ్ళ అయ్య నాయి బ్రాహ్మణ కర్ణానిధి. కర్పూరి ఠాకూర్ నాయి బ్రాహ్మణ. ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గద్దెది. ఏం సామాజిక న్యాయం ఇక్కడ? అట్లా పోతే ఇంకా చాలా క్యాస్ట్లు ఉన్నాయి. ఇక అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఇది వల్ల ఈ రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక న్యాయం అని చెప్తున్నాను. సో మనకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు బీసీలో తెచ్చుకునే అవకాశం ఎక్కుంది. 3 రకాలుగా మనం తెచ్చుకోవచ్చు. ఒకటి 9th షెడ్యూల్లో పెట్టుకోవచ్చు, అదొక మార్గం. ఈ 9th షెడ్యూల్లో పెట్టాలంటే కూడా రాజ్యాంగ సవరణ చేయాలి. 76 అమెండ్మెంట్ తమిళనాడుది పెట్టుకొని వాళ్ళు రాజ్యాంగంలో పెట్టుకున్నారు 76 అమెండ్మెంట్ ద్వారా. సో మనకు కూడా రాజ్యాంగ సవరణ జరగాలి ఒకటి. అదేవిధంగా రెండో మార్గం ఏంటి? ఆర్టికల్ 16(4)ను మార్చాలి. ఆర్టికల్ 16(4)లో ఎడక్వేట్ రిప్రజెంటేషన్ బదులు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనే పదం తీసుకొస్తే అది చెల్లుతుంది. సో దానికి రావాలంటే మొట్టమొదట దేశవ్యాప్తంగా కులగణన జరపాలి. జరిపి ఏ కులాలు వెనుకబడ్డాయి, ఎవరు వెనుకబడ్డారు అనేటువంటి డాటా సేకరించాలి. దానికి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ డిసైడ్ చేయాలి. ఆ తర్వాతనే దాన్ని మార్చడానికి వీలుంటుంది. మరి ఇప్పుడు అది సాధ్యమా? కులగణనే మన దేశంలో లేదు. 1931 నుంచి ఇప్పటిదాకా కులగణన చేస్తామని చెప్పిన అన్ని పొలిటికల్ పార్టీస్ వెనక్కిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా 2011లో మేము కులగణన చేస్తామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకొని కులగణన సెన్సస్లో వేయమని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే తప్పించుకొని సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్స్ అని చేసి అది ఇప్పటి వరకు బయట పెట్టకుండా దాన్ని 5,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మూలకు పడేసి. ఇది పరిస్థితి. తర్వాత మూడవ విధానంగా ఎట్లా అంటే, ఇవాళ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్స్ మీరు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఇచ్చిండ్రు. మా బీసీలలో కూడా అత్యంత వెనుకబడ్డ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లు ఉన్నాయి, వాళ్ళని ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చేసి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇవ్వండి. సేమ్ థింగ్ రాజ్యాంగం సవరణ చేసి ఎందుకు ఇవ్వదు? కాబట్టి అది చేయదు. ఇక కోర్టులకు పోతే కోర్టులు మనకి ఎట్లా న్యాయం చేస్తామో మీకు తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా దాకా ఆల్రెడీ చెప్పిన. అగ్రవర్ణాలకు వస్తే ఒక న్యాయం, మనకు వస్తే ఒక న్యాయం. ఇకపోతే మీడియా ఉంది. ఈ మీడియా అంతా కూడా ఆధిపత్య కులాల చేతిలో ఉంది కాబట్టి మన న్యూస్ కవర్ చేయరు, మన బీసీల గురించి ఏం రాయరు. ఇక సినిమా మీడియాలోనైతే ఎప్పుడు చూసినా కానీ సమరసింహారెడ్డి, ఆరెడ్డి, ఈ రెడ్డి, చౌదరి సినిమాలు తప్ప ఇంకో సినిమాలు లేదు. బీసీలకు సంబంధించిన సినిమాలు ఒక్కడు కూడా రాయడు. ఇదే మా జిల్లాకు చెందిన పండుగ సాయన గురించి ఎవరు రాయడు, సినిమా తీయడు, మన గురించి ఎవరు చెప్పాడు. మరి దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఇవన్నీ. అందుకే బీసీలకు ఉన్నటువంటి అవస్థలు అవి. మనం 42% సాధించుకోవాలంటే ఆల్రెడీ అన్నం వంట చేసి పెట్టి ఉంది
కేవలం పట్టించుకోవడం కావాలి. ఇవాళ కేంద్రం దగ్గర బిల్లులు ఉన్నాయి అనుకుంటే వారం రోజుల 42% రిజర్వేషన్ బీసీలకు తగ్గింది. కానీ కేంద్రంలో మోకాలు అడ్డం పెట్టున్నాం. మాట్లాడితే ముస్లిం రిజర్వేషన్ అంటారు, లేకుంటే ఇంకోటి అంటారు. వాళ్ళకు మాత్రం అనుకుంటాం ఇమీడియట్గా ఇస్తారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? రాజ్యాధికారం ఒకటి సొల్యూషన్. అది లేదు మన దగ్గర. అందుకే అయ్యా బాబు నీ ఓటు వినియోగించుకో, ప్రాపర్గా వినియోగించు. చైతన్యం, ఓటు చైతన్యం కావాలి, సామాజిక చైతన్యం కావాలి, రాజకీయ చైతన్యం కావాలి. ఇవాళ యూనివర్సిటీలో పిల్లలు ఉన్నారు, వినియోగించుకుంటే 42% కాదు, నీ జనాభా 61% ఈ రాష్ట్రంలో 61% తెచ్చుకోగలుగుతారు. కానీ దానికి ప్రజా ఉద్యమం అవసరం. ఆ ఉద్యమాన్ని నిర్మించడం కొరకే, చైతన్యం చేయడం కొరకే నేను కానీ విశారదన్ కానీ ఇంకా చాలామంది పెద్దలు ఈ ఉద్యమంలో దిగుతూ ఉన్నారు. మీరందరూ కూడా కలిసి వస్తే అది సాధ్యమైంది, లేకుంటే కాదు. ఇవాళ మేము చేసేది మా కొరకు కాదు. నేను చెప్పిన ఇంతకుముందు పెరియార్ గారు తమిళనాడులో ఏం చేశారని, ఆయన దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేసి రాజ్యాంగ సవరణ చేసి మొత్తం వాళ్ళ అన్న రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చింది. కోర్టులు కొట్టేస్తే 1994లో ఇందిరాసాని కేసులో మళ్ళీ 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. ఇవాళ వాళ్ళకి కొట్టేసేంత దమ్ముందా? 9వ షెడ్యూల్లో ఇప్పటివరకు 284 చట్టాలు పెడితే ఒక్క చట్టం కూడా కేంద్రం సుప్రీంకోర్టు కొట్టారు. కాబట్టి మనం 9వ షెడ్యూల్లో పెట్టుకుంటున్నాం. సో మేము కోరేది ఏంటంటే ప్రజలు చైతన్యవంతులై వాళ్ళు ఉద్యమించకపోతే ఇవన్నీ కూడా బట్టి వృధా. లేకపోతే ఏమైందంటే కులగన్న చేసినాం, జీవోని ఇచ్చినాం, కోర్టులు కొట్టేసిందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ లాగా ఉంటుంది. మరి ఇంకేముందండి? ఇవాళ మళ్ళీ అది ఎందుకు పనికి వస్తుంది చెప్పండి? ఆ కాగితాలు దీనికన్నా పనికి వస్తాయా? కాబట్టి ప్రజలు చైతన్యవంతం కావాలనేది మా ఉద్దేశం. అందుకే మీకు రిజర్వేషన్ల పైన ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా వరకు అంటే కొన్ని కవర్ చేసి ఉంటే కొన్ని కవర్ చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే జడ్జిమెంట్స్ అనేకం ఉన్నాయి రిజర్వేషన్ల మీద, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో అందులో ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ మాత్రం కొన్ని చెప్పగలిగినా. ఇంకా మీరు ఏమైనా ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే రాసివ్వండి, లేదా అడగండి. మన విశారదన్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను తీర్చడానికి రెడీగా ఉన్నా. సో మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పాలమూరు యూనివర్సిటీ మేనేజ్మెంట్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.